సహచార మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పాత్రికేయ మిత్రులందరికీ ఈ సాగునీటి పారుదల సంబంధించిన సమీక్షలో పాల్గొనేందుకు మీకు అందరికీ అభినందనలు. ముఖ్యంగా గోదావరి జలాలకు సంబంధించిన వివాదం గత కొంతకాలంగా రాజకీయ రంగు పులుముకుంటా ఉంది. ఈ నేపథ్యంలో నేను స్పష్టంగా సూచన చేయదలుచుకున్నా, మనం కష్టపడి ప్రాజెక్టులు నిర్మించుకొని గోదావరి పరివాహక ప్రాంతాన్ని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాల్సిన సమయంలో అనవసరమైన ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలతోని తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన అందించిన వాళ్ళు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే మనకు ఎలాంటి సమస్యనే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మన ఆవేదన, మన బాధ, సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురైనాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మా రాష్ట్రం మాకు కావాలి, నీళ్లు నిధులు నియామకాల నేపథ్యంలో ప్రధానంగా మనం చెబుతూ వచ్చింది ఇదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నిధులు పుష్కలంగా ఉన్నాయి. చిత్తశుద్ధితోని ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దీనికి సంబంధించిన దేవాదుల కావచ్చు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 3 కావచ్చు, ఎన్నో రకాల ప్రాజెక్టులు, గోదావరి నదీ జలాలకు సంబంధించిన ప్రాజెక్టులను మనము ఈ 10 సంవత్సరాలలో పూర్తి చేసుకొని 967 టీఎంసీలను మనము వినియోగంలోకి తెచ్చుకొని ఉంటే ఈనాడు వరద జలాల మీద కూడా మనం వాటా అడిగి వరద జలాలకు కూడా అవసరం అనుకుంటే దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడానికి అవకాశం ఉండే. కానీ పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఆలోచన విధానంలో ఉన్న లోపాల వల్ల కేవలం గోదావరి పరివాహక ప్రాంతం మీదనే, గోదావరి నది మీదనే కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ఏ ప్రాజెక్టు మీద ఇప్పుడు ఈరోజు మనం దేవాదులకు సంబంధించిన ఆనాడు 2001లో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిందంటే వేదిక మీద పెద్దలు కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఈ వేదిక మీద ఉన్న దాంట్లో ఎవరైనా 2001 నుంచి 2026 వరకు ప్రజా జీవితంలో ఉండి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాజెక్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని సమస్యలు, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకొన్ని సమస్యలు, ఈరోజు చివరికి పూర్తి చేద్దామని చిత్తశుద్ధితో పనిచేస్తే నిధుల కొరతకు వచ్చింది. భూసేకరణ కూడా ఈరోజు నిధులు ఇవ్వడానికి వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం తెలంగాణ రాష్ట్రం మీద ఉండడం వల్ల ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు 70%, 80% పూర్తయినా 20-30% పూర్తి చేసుకోవడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలంటే నిధుల కొరత ఉన్నది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రాజెక్టును సమీక్షించి రాబోయే 2 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల ఈ ప్రాజెక్టులను అన్నిటినీ పూర్తి చెయ్యాలనే చిత్తశుద్ధితోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అధికారుల్లో చైతన్యము, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించడానికి మంత్రులందరం కలిసి ఇక్కడికి వచ్చి సమీక్ష చేసినాం. దీనికి సంబంధించిన భూసేకరణ కావచ్చు, నిర్మాణానికి కావచ్చు, మెయింటెనెన్స్కి కావచ్చు, అవసరమైన అన్ని నిధులను కూడా సత్వరమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 2001లో 6,000 కోట్ల రూపాయల అంచనాతో మొదలయ్యి 13,500 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలు వచ్చి ఈరోజు 14,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు 18,500 కోట్ల రూపాయలకి అంచనాలు పెంచితే తప్ప ఈ ప్రాజెక్టులు పూర్తి కావు అని అంటున్నారు. 2001లో 6,000 కోట్లతో ప్రయాణం మొదలైతే ఈరోజు 18,500 కోట్లకి ప్రాజెక్టుల అంచనా విలువలు పెరిగినాయి. ఇకనైనా ఇక్కడ పులి స్టాప్ పెట్టాలి. దీనికి సంబంధించిన కంప్లీట్
ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన అంచనాలు అన్నిటిని కూడా సవరించుకొని తీసుకొని వచ్చి మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని పనులను వేగవంతం చేసి ప్రాజెక్టును పూర్తి చేయండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్థూలంగా నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తుమ్మిడిహెట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరి జలాల పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, నేను ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఒక్కొక్కటి నేను పేరు తీసుకొని చెప్పదలుచుకోలేదు. అన్ని ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయి సమీక్ష చేసి ఎట్లయినా సరే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు కాళేశ్వరం మహా అద్భుతం అని చూపించిన 2 సంవత్సరాలు మేము వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయకపోయినా భారతదేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా ఈ 2 సంవత్సరాలు 4 పంటలు మనమే మొదటి స్థానంలో ఉన్నాం. గతంలో కల్పించిన భ్రమలన్నీ కూడా అవి భ్రమలే అన్న సంగతి ఈరోజు ప్రజలకు అర్థం కావాలి. సరే, ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో వాళ్ళు మేడిగడ్డ అన్నారం సుందిల కట్టినరో, ఆ పంపోజులు కట్టినరో, ఆ లిఫ్టులు పెట్టినరో, ఆ నీళ్ళు ఎక్కడికి పోయినా నిధులు ఎక్కడికి పోయినా నేను విమర్శ చేయదలుచుకోలేదు. గోదావరి జలాలే కాదు, కృష్ణానది జలాల మీద కూడా చాలా రకమైన అపోహలు కల్పిస్తూ పక్క రాష్ట్రానికి తరలించడానికి మేమే మంగళహారతి పడుతున్నట్టు ఆరోపణలు చేస్తే కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయి చర్చ శాసనసభలోనే తీసుకున్నాము. పబ్లిక్ మీటింగులు పెట్టి వేదికల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు సాగునీటి పారుదల మంత్రులుగా ఉన్నప్పుడు ఏమి జరిగింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల మంత్రిగా అయిన తర్వాత ఏం చేసిండో చర్చ చేద్దామని అసెంబ్లీనే వేదికగా చర్చకు ఆహ్వానించినము. కృష్ణానదికి సంబంధించిన సంపూర్ణమైన చర్చ మొన్న జరిగిన శాసనసభలో చర్చ పెట్టినాం, సమాధానం చెప్పినాం, వివరణ కూడా ఇచ్చినాం ప్రజలకు. ఇప్పుడు నా సూచన ఒకటే మిత్రులకు, మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఆరోపణలు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. మీరు తప్పు చేసిందా చేయలేదా అనేది ప్రజలు గుర్తించిండ్రు, ప్రజలు శిక్షించిండ్రు. దాంతోనైనా మీలో మార్పు వస్తుందని, పరివర్తన వస్తుందని మేము ఆశించినాం. ఆ దిశగా మీ మాటలు కనిపించడం లేదు. ఏదేమైనా నేను మిత్రులకు సూచన చేస్తున్నా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చర్చ చేద్దాము. ముఖాముఖి కూర్చొని మీ అనుభవం 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేశారు. 10 సంవత్సరాలు వాళ్ళిద్దరే ఈ శాఖను నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సంవత్సరాలే అయింది నిర్వహించి. 10 సంవత్సరాల మీ అనుభవంతో మీరు సాధించిన విజయాలేంది, మీరు మాకు అప్పజెప్పిన వారసత్వం ఏంది, మాకు అప్పజెప్పిన వారసత్వంలో మేము పాల్పడిన తప్పిదాలేంటివి, మీరు విషయాన్ని విఫలీకరించి సభలో చెప్పండి. ఒకవేళ మేము ఏదైనా సవరించుకునేది ఉంటే సవరించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మేధావులం కాదు, 80,000 పుస్తకాలు చదవలేదు, లేకపోతే మేము ప్రపంచ జ్ఞానులమని కూడా మేము చెప్పడం లేదు. మేము మనుషులము, మేము చదివి తెలుసుకుంటాం, మేము అడిగి తెలుసుకుంటాం, మేము సూచన చేస్తే తీసుకుంటాం. మేము పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నాం, మేము జ్ఞానవంతులమని నేను కానీ మా మంత్రి గారు కానీ చెప్పడం లేదు. మీ అనుభవం 10 సంవత్సరాలు, మా అనుభవం 2 సంవత్సరాలు. మీరు 10 సంవత్సరాల అనుభవంతో మాకు సూచన చేయండి. 2 సంవత్సరాల అనుభవంతో మేము ఆ సూచనలు తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. మూడోది, పక్క రాష్ట్రానికి నీళ్లు తరలించుకెళ్ళడానికి ఈ ప్రభుత్వమే సహకరిస్తుందన్నట్టుగా ఆరోపణలు చేస్తారు. నేను మీడియా మిత్రులను ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నా, ఎవరైనా ప్రజా జీవితంలో ఉండి తెలంగాణ ప్రజల ఓట్లతోని ఎన్నికైనా ఎవరైనా అయి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వ్యక్తి కూడా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా సహకరిస్తారా? ఈ ఆరోపణ అతికెట్టన్న ఉండాలి కదా. ఇతరులు తరలించుకోవడానికి మీరు సహకరిస్తున్నారు, మీరే వాళ్లకు నీళ్ళన్నీ వదులుతుండ్రు అని ఇట్లాంటి చౌకబారు ఆరోపణలతోని ఏమీ ప్రయోజనం లేదు. నేను సూచన చేస్తున్నా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి, దయచేసి చౌకబారు విమర్శల వల్ల తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయకండి. ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ప్రతిపక్షం సూచన చేస్తే ఆ సూచనలని నిజంగా అందులో ఏమైనా విషయం ఉంటే వాటిని స్వీకరిస్తాము. మేము చేస్తున్న పనులలో ఇంకా కొంచెం మెరుగ్గా చేయడానికి మీరు ఏం సలహా చెప్తారో చెప్పండి. ఇప్పుడు జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు వచ్చారు, ఈ వేదికలో పాల్గొన్నారు. వాళ్ళు కొన్ని విషయాలు లేవనెత్తారు, కొన్ని అంశాలు సూచన చేశారు. వాటిని అన్నిటిని కూడా నేను నోట్ చేసుకున్నా. నేను అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చిన.
మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు చేసుకుందాం. ఎన్నికలలో సరే తూకిత్తా మైకిత్తా అనేది మీరంటారు, మేమంటాం, అన్న తర్వాత ప్రజలు తీర్పిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పిచ్చిండ్రు, అంతకంటే ముందు శాసనసభ ఎన్నికల్లో తీర్పిచ్చారు, సర్పంచ్ ఎన్నికల్లో తీర్పిచ్చారు. కాదు కూడదు రెఫరెండం అని జూబ్లీహిల్స్ ఎన్నికలంటే శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ రెఫరెండంను స్వీకరించారు. నిన్నగాక మన జరిగిన మున్సిపల్ ఎన్నికలను కూడా మీరు చూసిండ్రు. దీన్ని బట్టైనా మీ ఆలోచనలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. ప్రతిసారి ప్రజలదే తప్పు, మాకు ఓటు వేయకపోవడం అనే ఒక భావనలో భ్రమలో ఉండడం అది మీకే నష్టం కలిగిస్తుంది. ప్రజలు పదే పదే ఇస్తున్న తీర్పును అర్థం చేసుకొని ప్రజలకు మనకు ఎక్కడ సంబంధాలు తెగిపోయినాయి, ప్రజలకు మనకు ఎక్కడ అవగాహనలో అంతరాయం ఏర్పడ్డదో అంచనా చేసుకుంటే ఒక మంచి ప్రతిపక్షంగా మీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గోదావరి జలాలకు సంబంధించి సంపూర్ణమైన చర్చ రేపు బడ్జెట్ సమావేశాలలో ఒక రోజంతా చర్చ చేసుకుందాం. గోదావరి నదీ జలాల వినియోగం, గోదావరి నదీ జలాల వివాదాలని సభలోనే మనం చర్చ చేసుకుందాం అని చెప్పి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా. ఇక మూడవది, నేను సంపూర్ణంగా విశ్వసించేది ఏ సమస్యకైనా, ఎంత జటిలమైన సమస్యకైనా చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. చర్చలు జరగకుండా ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు. అప్పుడప్పుడు జర్నలిస్టులకు ప్రజాప్రతినిధులకు వివాదం ఏర్పడుతుంది. మీ నుంచి ఒక కమిటీ, మా నుంచి ఒక మంత్రిని ఎవరినో పెట్టి చర్చలు చేస్తామన్న మీ కార్డుది ఏదో ఇష్యూ వచ్చింది, మీరు ఏదో లేవనెత్తిండ్రు. మీ అంశాలను ఇమ్మీడియట్గా కన్సర్న్ మినిస్టర్ గారికి చెప్పి అన్ని సంఘాలను పిలిపించి కూర్చోబెట్టండి, మాట్లాడండి. ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించుకుందాం అంటే శ్రీనివాసరెడ్డి గారు ఒక సగం రోజు మొత్తం మీ సంఘాలందరినీ, మేము ఇష్టపడే సంఘాలు ఉండొచ్చు, మేమంటే ఇష్టం లేని సంఘాలు కూడా ఉండొచ్చు, కానీ సంఘ ప్రతినిధులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించినాం. ఇప్పుడు కూడా పక్క రాష్ట్రంతో కానీ, అధికారులతో కానీ, ప్రజాప్రతినిధులతో కానీ రెండు రాష్ట్రాలు చర్చించుకోవడం కానీ, రెండు రాష్ట్రాలు చర్చించుకున్న పరిష్కరించడానికి కాలేని ఏమనుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చర్చల్లో భాగస్వాములను చేసి వాళ్ళ సమక్షంలో కూడా చర్చలు చేసి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపిలేట్ అథారిటీస్ ఉన్నాయి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ ట్రిబ్యునల్స్, అక్కడ కూడా కాకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. డైరెక్ట్గా మనము సినిమా క్లైమాక్స్లకు పోలేము. ఇన్ని సంవత్సరాలు పరిపాలన అందించిన మీకు ఈ అవగాహన ఉన్నదని నేను అనుకుంటున్నా. ఈరోజు మేము వచ్చిన తర్వాత ప్రాథమిక దశలో చర్చలు ఉన్నాయి. పక్క రాష్ట్రంతో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు చేస్తాం, మా హక్కులు సాధించుకుంటాం. మీకు వివాదం కావాలన్నా, పరిష్కారం కావాలన్నా అంటే మేము పరిష్కారం కోరుకుంటాం. మీకు చర్చలు కావాలన్నా, పంచాయతీలు కావాలన్నా అంటే మేము చర్చలు కోరుకుంటాం. మేము శాశ్వతంగా మన యొక్క నీటి హక్కులను కాపాడి తెలంగాణలో ప్రతి ఎకరాకి సాగునీరు, తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. దానికి సంబంధించిన నిధులను వనగూర్చుకుంటాం, దానికి నిధులను ఎట్లా సమీకరించుకోవాలనో ప్రణాళికలు చేసుకుంటాం. ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాము. దయచేసి ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారికి, శాసనసభ్యులు హరీష్ రావు గారికి, ఇతర కీలకమైన నేతలకు నా సూచన ఒక్కటే, సహేతుకమైన విమర్శలు చేయండి. చౌకబారు విమర్శలు రాజకీయాల కోసమో లేకపోతే ఏదైనా మీ కారణాల చేత మీరు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే ప్రజలు వరుసగా తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. ఇక ప్రజల్ని తప్పుపట్టడం మానేయండి. ప్రజలు విఘ్నులు. మీకు ఇచ్చినప్పుడు మీకు ఇచ్చారు. 94 నుంచి 2004 వరకు టీడీపీకి ఇచ్చారు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్కి ఇచ్చారు, 2014 నుంచి దాదాపుగా 2024 వరకు బీఆర్ఎస్కి ఇచ్చారు, ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు కడుపులంతా బాధ పెట్టుకొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొలగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు కూడా అందరికీ తెలుసు కదా, బాధ ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా చివరికి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆ పరిస్థితులు వద్దు. 10 సంవత్సరాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకోండి, సాయంత్రం వ్యాయామం చేయండి, యోగా చేయండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి పుస్తకాలు చదవండి. 80,000 ఏం చదివారు, ఇప్పుడు మంచి పుస్తకాలు తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు కూడా చదవండి. తక్కువకి ఎక్కువకు చిన్నజీయర్ స్వామి గారి సూక్తులు వినండి, లోక కళ్యాణం కోసం మంచి ప్రవచనాలు వినండి. అంతే తప్ప
ప్రజల మీద విషయం గక్కి మమ్మల్ని ఏదో శాపిస్తే ఏమి జరగవు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. అంత బాధపడు మీకు అక్కర్లేదు. ఈ ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. గోదావరిలో తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను అన్నిటినీ కాపాడతాము. ఎవ్వరికి ఎలాంటి చింత అక్కర్లేదు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలలో అన్నిట్లలో తెలంగాణ హక్కులను, అది గోదావరి కావచ్చు, కృష్ణానది కావచ్చు, హక్కులను కాపాడడమే కాకుండా ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టులను అన్నిటిని కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి అనుమానము అవసరం లేదు, ఎవరికి ఎలాంటి చింత అవసరం లేదు. విషయాలు ఉంటే రేపు బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి అక్కడ చర్చ చేస్తాం. సహకరించిన మీడియా మిత్రులకు, ఎందుకంటే సన్లైట్ ఫెయిల్ అవుతుంది, త్వరగా ప్రయాణం మొదలు పెట్టేది ఉంది, మళ్ళీ ఒకసారి వస్తా. సమ్మక్క సారలమ్మ జాతర కూడా బ్రహ్మాండంగా జరిగింది, మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సౌత్ కుంభమేళాగా నిర్వహించినాం. చిన్న చిన్న అక్కడక్కడ ఏమైనా నిర్వహణలో ఉన్నా మీరు అందరు సహకరించి ఒక గొప్ప మేళాను మీరు అందరూ చేసిండ్రు. ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తాం. శాశ్వతంగా అక్కడ వసతులను కూడా ఏర్పాటు చేస్తాం. నిరంతరం అక్కడికి భక్తులు వచ్చి దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేస్తాం. మళ్ళొకసారి నాకు సమ్మక్క సారలమ్మ వచ్చేది ఉన్నది. ఆ రోజు వివరంగా మీ అందరు పాత్రికేయ మిత్రులతో కూర్చొని భోజనం చేసి అన్ని వివరాలు మీతో మాట్లాడి వెళ్తా. తొందరలోనే ఇన్ఛార్జ్ మంత్రి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి సూచన చేస్తున్నా, బడ్జెట్ సమావేశాలు అయిపోతేనే ఒక్కసారి అక్కడ ఏర్పాటు చేయండి. మొన్నటిసారి క్యాబినెట్ పెట్టుకుని ఈసారి మీడియా మిత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏమేమి వాళ్ళ సూచనలు కూడా ఉన్నాయో తీసుకొని ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. లేదు, ఖచ్చితంగా ప్రయోజనాలకు తీసుకొస్తాం. సాంకేతిక నిపుణులు ఉన్నారు, కంపెనీలతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు భూమి మీద కనిపించేది మాత్రమే కుంగింది. భూమి లోపల ఉన్న సమస్యను తీసుకురావాలంటే దాని మీద విశ్లేషణ జరగాలి. ఆ ఏజెన్సీలను కూడా అపాయింట్ చేసినాం. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఏది నిరుపయోగం చెయ్యము. దాన్ని ఉపయోగించే క్రమంలో భవిష్యత్తులో ప్రమాదాలు రాకుండా, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నష్టం జరగకుండానే మా ప్రయత్నము. అది ఎవరి సొంత ఆస్తి కాదు, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో కట్టిన మేడిగడ్డ, అన్నారము, సుందెల్ల ప్రాజెక్టులను గాలికి వదిలేయము. ఖచ్చితంగా వాటిని సమీక్ష చేసి భవిష్యత్తులో మళ్ళీ ప్రమాదం జరగకుండా వాటిని రిపేర్స్ చేసి ఆ రిపేర్స్ ద్వారా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తాము. ఎవ్వరు ఎలాంటి ఆరోపణలు చేసినా మాకేమీ బాధ లేదు, ప్రజలు గమనిస్తున్నారు. మా చిత్తశుద్ధిని వాళ్ళు ఎంత అనుమానించినా ప్రజలకు విశ్వాసం ఉన్నది కాబట్టి ప్రజలు టైం అండ్ అగైన్ తీర్పు ఇచ్చిండ్రు. ఖచ్చితంగా ప్రాజెక్టులు అన్నిటిని కూడా ప్రజలకు ఉపయోగించుకొని తీరుతామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.